ఇదిగోండి ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఏం చేసుకోవాలనంటే, బ్లౌజ్‌లో నుంచి మనము ఎటు సైడ్ నుంచి అయినా కానీ మనకు స్ట్రెయిట్ పీస్ వెళ్తుందనుకోండి, ఆ పీస్ అనేది పక్కకు పెట్టేసుకొని, మనం ఏం చేయాలనంటే ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్‌గా మన షేప్ బెల్ట్ అనేది కుట్టాలనుకోండి, మనం ఫస్ట్ దీనికని లైనింగ్ అనేది అటాచ్ చేసుకోకూడదండి. ఎందుకనంటే లైనింగ్ అలా అటాచ్ చేసుకోవడం వల్ల ఏమైతదనంటే, షేప్ బెల్ట్ అనేది అటు ఇటు జరుగుతా ఉంటదనమాట. అందుకని ఫస్ట్ మనం ఏం చేసుకోవాలనంటే, ఈ విధంగానే పెట్టేసుకొని, ఈ లైనింగ్ సైజ్ అనేది వేరే పీస్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. అది కూడా కటింగ్ అనేది చేసుకోకూడదు. ఎలా అనేది మీకు ఈరోజు స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఓకే. ఇదిగోండి ఈ విధంగా స్ట్రెయిట్ పీస్ అనేది ఒకటి తీసుకోండి. ఏది విధంగా అయితే మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేస్తాం కదండీ! ఆ షేప్ బెల్ట్‌ని అనేది మనం ఎప్పుడు కూడా ఈ ఒరిజినల్ పీస్‌కి అనేది అటాచ్ చేయకూడదనమాట. ఎందుకనంటే ఒక్కొక్కసారి మన దగ్గర లైనింగ్ అనేది తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఏదైనా లైట్ డార్క్‌గా వెతికినటువంటి లైనింగ్ అనేది లోపటేసేసి, ఈ లైనింగ్ పీస్‌ని అనేది బయటికి వేసేయొచ్చనమాట. దానివల్ల ఏమైతదంటే, బ్లౌజ్ అనేది ఎప్పుడైనా ఉల్టాగా చూసినప్పుడు మనకు బ్లౌజ్ లైనింగ్ అనేది ఎగ్జాక్ట్‌లీ మొత్తం సేమ్ కలర్ అనేది మనకు కనిపిస్తది. అదే ఒకవేళ మనం దీన్ని లోపట అటాచ్ చేసేసామనుకోండి, మనం ఈ ఈ ఈ కలర్ అనేది కొంచెం లైట్ డార్క్ వేసినామనుకోండి, దానివల్ల ఏమైతదంటే, బ్లౌజ్ ఉల్టా చేసినప్పుడు ఫ్రంట్ పీస్‌కి, సైడ్ పీస్‌కి ఒకవేళ ఆ కలర్ అనేది మ్యాచ్ అవ్వక ఏమైతదంటే, లైట్ డార్క్ అనేది చాలా అనీజీగా కనిపిస్తదనమాట. అందుకని అలా కాకుండా మీరేం చేయాలంటే, ఈ ఒరిజినల్‌లో మీరు కట్ చేసినటువంటి ఈ పీస్‌ని అనేది బయటి వైపుకి తిప్పడానికి పెట్టుకోవాలి. ఈ పీస్‌ని అనేది లోపట సెట్ చేసుకోవాలి. ఓకే. అది కూడా ఎప్పుడనంటే, మీ దగ్గర ఒకవేళ ట్రాన్స్పరెంట్ క్లాత్స్ ఉన్నప్పుడు అప్పుడు మీరు కట్ చేసిన పీసే దానికి ఎయాల్సొస్తది. ఒకవేళ ఇటువంటి మందమైనటువంటి క్లాత్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇందులో నుంచి లైట్ డార్క్ అనేది ఏం కనబడదనుకోండి, అటువంటప్పుడు మీరు ఏ కలర్ ఏసినా, అంటే లైట్ డార్క్ కలర్స్ ఏసినా మీకు నడిచిపోతదండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీకు ప్రతీదీ ఎందుకు చెప్తున్నానంటే అండి, మీకు ఎందుకంటే చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా! వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్ అవ్వకూడదనేసి మొత్తం చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అందుకే చేస్తున్నానండి. చాలామంది అనుకుంటారు ఇంతగా లెంతీగా చెప్పకండి అనేసి. కానీ ఇలా చెప్పడం వల్ల వేరేటోళ్ళకి కూడా ఉపయోగపడుతదని భావించి చెప్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా స్ట్రెయిట్ పీస్‌ని పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనంటే, షేప్ బెల్ట్ అనేది ఎప్పుడైనా కానీ మనం లైనింగ్ సమానంగా కట్ చేసుకోవడం వల్ల మనకు అనేది ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. అలా రాకుండా ఉండాలనంటే మనం ఏం చేయాలనంటే, ఈ విధంగా పీస్‌ని అనేది ఈ విధంగా పెట్టేయండి దీని మీద. ఇదిగోండి ఈ పీస్‌ని వచ్చేసి ఈ విధంగా పైకి పెట్టండి. స్టార్టింగ్‌లో టెన్షన్ అనేది కుట్టాలండి. ఓకే. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మార్జింగ్ అనేది కటింగ్ చేసేయాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది షేప్ బెల్ట్ అనేది మీరనేది కటింగ్ అనేది ఇప్పుడు చేయాలండి. ఎందుకనంటే ఇప్పుడు కూడా ఎలా చేయాలనంటే, ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా కట్ అనేది పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఈ కట్ అనేది ఎందుకు పెడతారనంటే, ఇక్కడ ఏ విధంగా అయితే కట్ మనం సెట్ చేస్తాం కదండీ! ఇది మనం ఫ్రంట్‌లో షేప్ బెల్ట్ ఎక్కిస్తాం కదా! ఎక్కించేటప్పుడు అంటే ఇక్కడ సైజ్ అనేది ఎక్కువ తక్కువ అవ్వద్దనేసి ఈ సైజ్ కోసం అదొక గుర్తు అనమాట. నెక్స్ట్ టైం మీకు షేప్ బెల్ట్ ఎక్కించేటప్పుడు కూడా మీకు చూపిస్తాననమాట. ఇది ఏ విధంగా సెట్ అవుతదనే దాని గురించి. ఓకే. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ విధంగా ఇదిగోండి. ఈ విధంగా వీటిలని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమైతదంటే, మనకు ఒరిజినల్ కట్ అవుతుంది, కింది పీస్ కట్ అవుతుంది, ప్లస్ మనకు సమానంగా కట్ అవుతుందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్‌గా సమానంగా అనేది మనకు కటింగ్ అవుతదనమాట. ఓకే. అదే ఒకవేళ మనం 2 కింది పీస్ అనేది కటింగ్ చేసేటప్పుడు, కుట్టేటప్పుడు మనకు చాలా అవస్థలు పడాల్సొస్తదనమాట. అంటే చాలా అటు ఇటు చూడాల్సొస్తదనమాట. అలా కాకుండా ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల మనకు షేప్ బెల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్‌లీగా కటింగ్ అవుతదనమాట. ఈ విధంగా ఒరిజినల్ అంటే ఈ లైనింగ్ పీస్‌ని కటింగ్ చేసినటువంటి పీస్‌ని పైకి పెట్టేసి, ఆ తర్వాత 3 ఒకటేసారి కటింగ్ చేసి అంటే 2 ఒకటేసారి కటింగ్ చేసామనుకోండి, చాలా పర్ఫెక్ట్‌లీగా షేప్ బెల్ట్ అనేది కటింగ్ అవుతది. ఓకే. ఆ తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే, యాక్చువల్లీ పర్ఫెక్ట్‌గా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా కుట్టాలనమాట. కింద అనేది కచ్చా వదలకూడదు. ఈ ఈ లైనింగ్ మీద కంపల్సరీ ఈ విధంగా కుట్టు అనేది కంపల్సరీ వేయాలండి. దీన్ని ఇటు గుంజాలి, దీన్ని ఇటు గుంజాలనమాట. ఓకే. ఆ తర్వాత సైడ్‌కి వేస్తే వేసుకోవచ్చు, లేదంటే అది క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇలా పెట్టేసి
అంతే. ఓకే. ఇది సైడ్ పీస్ ఎందుకని నేను కటింగ్ చేయలేదనంటే, మనము ఫ్రంట్ పీస్ ఎక్కించిన తర్వాత ఫ్రంట్ అనేది ఒక కుట్టు వేసుకున్న తర్వాత అప్పుడు ఇది నీట్‌గా కటింగ్ చేసుకోవచ్చనమాట. అలా కటింగ్ చేసుకోవడం వల్ల మనకు కాజాకు పట్టీ అనేది చాలా స్ట్రెయిట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. లేకుంటే ఇప్పుడే మనం కట్ చేసామనుకోండి, మనము షేప్ బెల్ట్‌లో నుంచి మనం ఫ్రంట్ పీస్‌ని తీసినప్పుడు ఏమైతదంటే, ఇదొచ్చేసి కొంచెం అటు ఇటుగా క్రాస్‌గా అయిపోయి కొంచెం సరిగ్గా సెట్ అవ్వదనమాట. అందుకనేసి దీన్ని ఇలాగే ఉంచేసి అప్పుడు మనకు ఒకవేళ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతుందనుకోండి, అప్పుడు మనం దీంట్లో నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు కటింగ్ చేయాల్సొచ్చినప్పుడు మనం ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పుడు కూడా మీరు కటింగ్ చేయకూడదు. షేప్ బెల్ట్ ఎక్కించిన తర్వాత ఒక కుట్టు వేసిన తర్వాత దీన్ని కటింగ్ చేయండి. చాలా పర్ఫెక్ట్‌లీ మీకు వస్తదండి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, మా ఈ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ గనుక మీకు ఒకవేళ నిజంగా నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరి అలాగే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చాలామంది కామెంట్ చేస్తలేరు. వీడియోని లైక్ మాత్రం చేస్తున్నారు గానీ, ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే ఇంకా వీడియోస్ వేయడానికి నేను చాలా తొందరలో వేస్తూ ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.